హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. ఈరోజు మనం చర్చించబోయే అంశం ఏంటంటే మన టీత్ మధ్యన స్పేసెస్ అనేవి ఎందుకు ఏర్పడతాయి, దానికి గల కారణాలు ఏముంటాయి, దానికి ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటిది, ఒకవేళ వాటి ట్రీట్మెంట్ చేసుకోకుంటే మనకి ఎలాంటి ఇబ్బందులు అనేవి మనం ఎదుర్కొంటాం అనేది చర్చిద్దాం. బై ద వే, నేను డాక్టర్ చరణ్ కుమార్, కోఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. సో టాపిక్లోకి వెళ్ళిపోతే పళ్ళ మధ్యన స్పేసెస్ రావడానికి ముఖ్యంగా 5 కారణాలు ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసేసి సైజ్, అంటే మన దవడ సైజ్, అంటే మన జా సైజ్ కంటే టీత్ సైజ్ కనుక చిన్నగా ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా పళ్ళ మధ్యన స్పేస్ అనేది ఏర్పడుతుంది. మీకు సింపుల్గా చెప్పాలంటే ఒక 5 సీటర్ సోఫాలో ఇద్దరు కూర్చున్నారు అంటే ఆటోమేటిక్ వాళ్ళు ఇద్దరి మధ్యన గ్యాప్ ఉంటుంది కదా, అదే రకంగా ఇక్కడ కూడా ఉంటుంది. సో దీనికి కావాల్సిన ట్రీట్మెంట్స్ ఏ రకంగా ఉంటాయంటే మనం బ్రేసెస్ కానీ అలైనర్స్ కానీ అలాంటి ఆర్థోడోంటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఈ స్పేసెస్ క్లోజ్ అయిపోయి మీ స్మైల్ అనేది చాలా మంచిగా రావడం జరుగుతుంది. సో ఆల్రెడీ మేము చాలా వీడియోస్లో బ్రేసెస్ అండ్ అలైనర్స్ గురించి చాలానే కవర్ చేసినాం, కావాలంటే మీరు రిఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసేసి హ్యాబిట్స్ అంటే ఏంటి? అలవాట్లు. ఎలాంటి అలవాట్లు? లైక్ కొందరికి ఏముంటుంది, టంగ్ థ్రస్టింగ్ అంటాం, అంటే నాలుకని పళ్ళ మధ్యలో పెడతారు. ఆ ఫోర్స్ వల్ల ఏమవుతుంది, పళ్ళు అనేటివి ముందుకు జరగడము, వాటి మధ్యన స్పేస్ ఏర్పడడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా నోట్లో వేలు పెట్టుకోవడం కానీ అలాంటి సందర్భాల్లో కూడా అవుతుంది. ఇట్లాంటి వాటికి కూడా ఈ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్, అంటే బ్రేసెస్ అండ్ అలైనర్స్ ట్రీట్మెంట్తో పాటు ఈ హ్యాబిట్ బ్రేకింగ్ అప్లయన్సెస్ ఇచ్చి కూడా మనం దీన్ని నివారించవచ్చు. నెక్స్ట్ వచ్చేసేసి పళ్ళు పుచ్చిపోవడం. ఫర్ ఎగ్జాంపుల్, మన పళ్ళ వరస సరిగ్గా లేకపోయినా, లేదు మన ఓరల్ హైజీన్ మంచిగా లేకపోయినా, లేదు మనం ఎక్కువ షుగరీ ఫుడ్స్, స్టిక్కీ ఫుడ్స్ తింటున్నా పళ్ళల్లో ఆ ఫుడ్ అనేది ఇరుక్కుపోయి పళ్ళు పుచ్చిపోవడం జరుగుతుంది. పుచ్చిపోయినప్పుడు ఏమైపోతుంది, అక్కడ రంధ్రం పడిపోయి మనం తిన్న ఫుడ్ అంతా అక్కడ ఇరుకుతూ ఉంటుంది. దానివల్ల కూడా పళ్ళ మధ్యన స్పేసెస్ వస్తాయి. ఇట్లాంటి వాటికి మీరు ఎంత ఎర్లీగా మీరు డెంటిస్ట్ని కలిస్తే అంత బెటర్. ఎందుకంటే సింపుల్ ఫిల్లింగ్ తోటి కానీ, లేదు మరీ డీప్కి వెళ్తే రూట్ కెనాల్ క్యాప్ తోటి కానీ ఇట్లాంటి ట్రీట్మెంట్స్ని మనం చేసుకోవచ్చు. నెక్స్ట్, గమ్ ఇన్ఫెక్షన్. ఎప్పుడైతే మనకి చిగుర్ల ఇన్ఫెక్షన్ ఉంటుంది, చిగుర్ల ఇన్ఫెక్షన్ అంటే ఏంటి, మన పంటిని నోట్లో తీసుకుంటే మనకు చాలా చిన్న భాగమే ఉంటుంది, ఎక్కువ భాగం ఎముక లోపల ఉంటుంది. ఆ ఎముక భాగం పైన ఉండేదే ఈ చిగురు. అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే మన బాడీకి స్కిన్ అయితే ఏ రకంగా ఉంటుందో మన పంటికి ఆ చిగురు ఆ రకంగా ఉంటుంది. కానీ అది చాలా సాఫ్ట్ టిష్యూ, వెరీ సెన్సిటివ్ టిష్యూ. మనం తిన్న ఫుడ్ అంతా అక్కడ ఇరుక్కున్నప్పుడు చిగురులు అనేటివి కిందికి జారిపోయి, ఆ జారిపోయినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ పళ్ళ మధ్యన ఉన్న ఎముక అరిగిపోయి పళ్ళ మధ్యన స్పేసెస్ అనేది రావచ్చు. ఇట్లాంటి స్పేసెస్ వచ్చినప్పుడు ఏమవుతుంది, రెగ్యులర్గా మనకు ఫుడ్ ఇరుక్కుంటూ ఉంటుంది. మన నోట్లో ఇరుక్కున్న ఫుడ్ మన నోట్లో ఉన్న చెడు బ్యాక్టీరియా కూడా చాలా హెల్దీ ఫుడ్. సో దానివల్ల ఇంకా ఇది ఒక సైకిల్ లాగా మారిపోతుంది. ఫుడ్ ఇరుక్కోవడము, బోన్ లాస్ అవ్వడము, స్పేసెస్ పెరిగిపోవడం. స్లోగా ఇది ఇమ్మీడియట్గా అయితే మీరు వీలైనంత తొందరగా డెంటిస్ట్ దగ్గరికి వస్తే మీకు ఒక జస్ట్ సింపుల్ టీత్ క్లీనింగ్ తోటి మీరు దీన్ని రికవరీ చేసుకోవచ్చు. ఒకవేళ అట్లాంటి పొజిషన్లో రాలేదు అంటే టూత్ లాస్ అవ్వడం కూడా జరుగుతుంది. నెక్స్ట్, ద 5th రీజన్ ఏంటి అంటే పన్ను లేకపోవడం. అంటే బై బర్త్ కానీ పన్ను లేకపోయినా, పన్ను రాలేకపోయినా, డ్యూ టు ఎనీ సర్కమ్స్టాన్సెస్ పన్ను తీసేయబడినా, లేదు బాగా పళ్ళు ఎత్తుగా ఉండి ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ చేసుకొని మనం పళ్ళు తీసేయించుకున్నా అప్పుడు మనకు పళ్ళ మధ్యన స్పేస్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి ఐదర్ డెంటల్ ఇంప్లాంట్ కానీ క్రౌన్స్ కానీ పెట్టుకొని ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇలాంటి ఆప్షన్స్ లేకున్నా మనం ట్రీట్మెంట్ చేసుకోకపోతే ఈ స్పేసెస్లో ఫుడ్ అనేది ఇరికిపోయి పళ్ళు అనేటివి పాడైపోవడము, గమ్ ఇన్ఫెక్షన్ పెరిగిపోవడము, చిన్న ఏజ్లోనే అన్ని పళ్ళు, చాలా వరకు పళ్ళు తీసేసి కొత్త పళ్ళు అంటే ఆర్టిఫిషియల్ టీత్ అమర్చాల్సిన అవసరం అనేది రావచ్చు. సో మీకు గనక ఇలాంటి సమస్య ఉంటే కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి మీ స్మైల్ పిక్చర్ని పంపించండి, లేదంటే కాల్ చేయండి. వీ విల్ గెట్ బ్యాక్ టు యూ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ. నేను డాక్టర్ చరణ్ కుమార్ ఫ్రమ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్.